తెలుగుదేశానికి ఇన్ఛార్జిగా ఉన్న బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. నేను ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతూ ఉన్నాను, 99లో మీ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంతకుముందు 96లో ఆయన బహిరంగంగా కూడా ఆయన శంకుస్థాపన చేసి వరకుపుడిచల ప్రాజెక్ట్ ఇస్తానని చెప్పినాడు. మీరు 5 సంవత్సరాల నుండి ఏం పీకేరాయని అడుగుతా ఉన్నాను. మీరు ఏం చేశారు? నిజంగానే మీకు చెయ్యాలని చిత్తశుద్ధి ఉండి ఈ ప్రాజెక్ట్ ఇవ్వాలి, మన సొంత మండలమే, సొంత మండలం రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, కానీ మనం ఒక ప్రయత్నం అంటూ చేయాలి కదా. మనం ఆ ప్రాజెక్ట్ ఎంత అవసరమో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం, లేస్తే మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది, ఒక ప్రయత్నం చేయాలి కదా అని అంట. నేను అడుగుతా ఉన్నాను, 96లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి డైరెక్ట్గా కూడా నేను ఇస్తా, చిగిరిపాడులో బహిరంగ మీటింగ్లో వరకుపుడిచల ప్రాజెక్టు నేను ఇస్తున్నానని చెప్పి మన ప్రాంత ప్రజలని, వినుకొండ ప్రాంత ప్రజలని, ఎర్రగొండపాలెం సంబంధించిన రైతులని పచ్చిగా కూడా మోసం చేసే కార్యక్రమం చేశాడు. 96లో శంకుస్థాపన చేసినాక 99 నుంచి 2003 దాకా కూడా అధికారంలో ఉన్నారు. మన నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు ఎమ్మెల్యేగా దుర్గమ్మ గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన శంకుస్థాపన చేసిన దాన్ని ఒక్క అడుగు అయినా సరే దీనికోసం ప్రయత్నం చేశారని అడుగుతా ఉన్నాను. ఆ 5 సంవత్సరాలు కూడా ఫ్యాషన్ గొడవలు అనేక రకాలుగా గ్రామాల్లో తగాదలు పెట్టి కుటుంబాలను నాశనం చేసే కార్యక్రమం చేశారు. కానీ సొంత మండలంలో ఇక్కడకు వరకుపుడిచల ప్రాజెక్టు ఉంది, దీనికోసం అనుమతులు తీసుకురావాలని ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాం. సిగ్గు లేక ఈరోజు చెయ్యటం చేతగాక ముండ ఏడుపులు ఏడుచుకుంటూ ఎదవలాగా ఈరోజు కూర్చొని నిన్నేదో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వేం చేసావు నీకు అవకాశం ఉన్నప్పుడు? నీవు కానీ ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్న బ్రహ్మారెడ్డిని అడుగుతా ఉన్నాడు, మీ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వేం పీకేవాయని అడుగుతా ఉన్నావు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వేం పీకేవని అడుగుతా ఉన్నాను. చేతగాని ఎదవు నువ్వు. ఈరోజు ఎవడో డబ్బులు ఇస్తే అడక్కదెంగి అడుక్కొని వచ్చి ఈరోజు గ్రామాల్లో రెచ్చగొట్టి తెలుగుదేశం వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. మీ కడుపు మంట అని అడుగుతా ఉన్నాను. ఈరోజు రైతులకి ఇష్టం లేదా అని అడుగుతా ఉన్నాను. మీరేం చేశారు? మీరు అధికారం ఉన్నప్పుడు ఏమి పీకలేకపోయారు, ఏమి చేయలేకపోయారు. ఈరోజు ఉన్నాయి లేని వాళ్ళకి సంబంధించిన మీడియాలో మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. 4 సార్లు గెలిపించారు, ఏం చేయలేదంటే ఎస్ 4 సార్లు గెలిపించారు కాబట్టి ఈరోజు జగనన్నను ఒప్పించి జగనన్నను ఢిల్లీ పంపించి ఫారెస్ట్ అనుమతులు తీసుకొచ్చిన గర్వంగా చెప్పగలం. నాకు జగనన్న ఉన్న అనుబంధంతో కానివ్వండి, అనిరన్న లాంటి మంత్రులుగా ఉండి వాళ్ళ తోడ్పాటు కానివ్వండి, మిగతా సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందరితో ఉన్న అనుబంధంతో కానివ్వండి, అభివృద్ధి విషయంలో మాచర్ల నియోజకవర్గాన్ని పరుగులు పెట్టించినామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాను, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత గడిచిన ఈ 3 సంవత్సరాల కాలంలోనే 650 కోట్లతోటి నేషనల్ హైవే రోడ్లు తీసుకొచ్చినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్, దావుపల్లి నుంచి నాగార్జున సాగర్ నుంచి దావుపల్లి దాకా ఈ రోడ్డు అయిపోయిందంటే జగనన్న ఇచ్చిన మాట, జగనన్న పూనుకున్నాడు కాబట్టి ఆ రోడ్డు నిధులు కేటాయించి రోడ్డు పూర్తి చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు మాచర్ల నుంచి దాచేపల్లి దాకా ఒక 330 కోట్లతోటి రోడ్లు కూడా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నదని అంటే ఇది జగనన్న అనుకున్నాడు కాబట్టి మొదలు పెట్టినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరున్నప్పుడు ఏం చేశారు? ఒక్క రోడ్డు అయినా మీరు వేశారని అడుగుతూ ఉన్నారు. మీ ముఖ్యమంత్రి ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అధికారం ఏం చేశారు? అవే కాదు, ఈరోజు చూస్తూ ఉంటే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మాచర్లలో ఉండే 30 బెడ్ల ఆసుపత్రిని 50 బెడ్ల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేశాం. 3 ఉన్నా బ్రహ్మారెడ్డి, ఒక 5% అయినా నువ్వు పనిచేసినావా? ఒక 5%. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, నేను చేస్తానని కాదు చేసినయే చెప్తా ఉన్నాను. గడిచిన 3 సంవత్సరాల కాలంలో ఇంత అభివృద్ధి చేశాం, ఇన్ని రకాల కూడా గ్రామాలకు డెవలప్ చేసే కార్యక్రమం చేశాం. నీ పక్కన నీతో తిరిగి నీ కారులో తిరిగే వాళ్ళకు కూడా సంక్షేమ కార్యక్రమం ఇచ్చాం. ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీకు లిస్టు కావాలంటే నేను పెడతాను. ఎక్కడ కూడా మేము పార్టీలను చూడలా, వర్గాలను చూడలా, పేదవాళ్ళ ఇంటి ఇవ్వాలని జగనన్న చెప్పాడు, ఇక్కడ ఇస్తా ఉన్నాం.
కానీ ఈసారి అట్లా జరగదు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన ఎవరైతే ఉన్నారో, పార్టీని మోసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అంతకంతకు అనుభవించే విధంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వేదో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి మా అమ్మను అడ్డం పెట్టుకొని అమాయకులైన దారి కాసి 7గురిని మేము చంపాము, నేను పెద్ద హీరో అనుకుంటున్నామేమో. ఇక్కడ ఎవ్వరు కూడా వెనకడిగేసే ప్రశ్న లేదు. ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉండే పేద వర్గాల కోసం జగనన్న ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాడు, నియోజకవర్గాలు ఉండే పేదవారి కోసం పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు గ్రామంలో ఉండే పేద కుటుంబాలకు సహాయం చేయాలని మేము అండగా ఉన్నాం. మాచర్ల నియోజకవర్గంలో ఉండే ప్రతి వైఎస్ఆర్ పార్టీ కర్తకి అండగా అడ్డంగా నిలబడటానికి జగనన్న నాయకత్వంలో మేము ఉండామని. గుంటూరులో దాక్కున్నావు, ఎవడో డబ్బులు ఇస్తే ఈరోజు వచ్చావు, ఈ 40 రోజులు ఉంటావు, మళ్ళీ నువ్వు మార్చిలో వదిలిపోయే రోజు దగ్గరలో ఉందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎస్, రాజకీయాలే మాట్లాడదాం. నేను చెప్తా ఉన్నాను బ్రహ్మారెడ్డికి, నీకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా రాజకీయాలే మాట్లాడదాం. నీకు చేతనైతే మీ అమ్మ ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాల్లో నువ్వేం సంక్షేమం చేశావు? ఏ పేదవానికైనా ఒక పదవి ఇచ్చావా? ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించి ఒక వర్గానికి కూడా ఒక రాజకీయంగా పదవి ఇచ్చావా? 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు చెప్పే దమ్ము ధైర్యం నీకు ఉందా బ్రహ్మారెడ్డి? నేను అడుగుతా ఉన్నాను, నీకు ఉంది అని అడుగుతా ఉన్నాను. ఈ 5 సంవత్సరాల్లో నువ్వు ఎంతమందిని మర్డర్ చేయించావు, ఎన్ని కేసులు పెట్టించావు, ఎన్ని దొమ్మిలు చేయించావు, ఏ రకంగా నువ్వు చేసావు చిట్టా మొత్తం నా దగ్గర ఉంది. కానీ ఈ 3 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి, నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గణాంకాలతో చెప్పే ధైర్యం నాకుంది. నేను చెప్తాను, మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీరు అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడితే మా కార్యకర్తల మీదకి వచ్చినప్పుడు మేము చేతులు కొట్టుకొని ఉండాలని అడుగుతా ఉన్నాను. మీరు నేనేదో దౌర్జన్యం చేస్తున్నాను, నేనేదో ఇక్కడ బెదిరిస్తున్నాను, నువ్వు ఏ రకంగా నువ్వు వేడ్చినా గగ్గోలు పెట్టినా ఇప్పుడు చెబుతున్నాను, ఎప్పుడు చెబుతాం. ఎక్కడ ఏ మారుమూల ప్రాంతంలో మా పార్టీకి పనిచేసే మా పార్టీకి సంబంధించి ఏ కార్యకర్త జోలికి వచ్చినా వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇదే పోకడతో ముందుకు పోతాం, ఇదే రకంగా ఉంటాం, కార్యకర్తల కోసం అడ్డంగా నిలబడతాం. నియోజకవర్గంలో నమ్ముకున్న అన్ని వర్గాలను కూడా కాపాడుకునే విషయంలో నిలువుగా అడ్డంగా నిలబడే కార్యక్రమం చేస్తాం. కానీ ఎక్కడ కూడా పేదవారి విషయంలో రాజకీయాలు చూడం, పేదవారి విషయంలో వర్గాలు చూడం. ప్రతి రూపాయి పేదవానికి అందించే విషయంలో నిక్కచ్చిగా ఉంటాం. మన కార్యకర్తల మధ్య చిన్న ఏదంటే నేను పరిష్కారం చేసుకుంటే తప్పితే నువ్వేదో సలహాలు ఇచ్చి మభ్య పెడితే వచ్చే కార్యకర్త మా దగ్గర లేరు. నువ్వేమి చెయ్యలేవు. నువ్వు కరెక్ట్గా 4 కిలోమీటర్లు వరుసగా నడవలేని సావదొచ్చిన ఎదవు నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు. నేను అడుగుతా ఉన్నా, ఈ 40 రోజులు ఆగు, ఈ 40 రోజులు రాజకీయాలు మాట్లాడుకుందాం. ఈ 40 రోజులు నువ్వేం చేసావు డెవలప్మెంట్, నేనేం చేశానో, నేను 3 సంవత్సరాల్లో నేనేం చేశానో మాట్లాడుకుందాం. ఆఫ్టర్ ఎలక్షన్ అయిపోయిన 24 అవర్స్ తర్వాత తేల్చుకుందాం. ఛాలెంజ్ చెప్తా ఉన్నాను, నేను ఛాలెంజ్ చెప్తా ఉన్నాను. నువ్వు డేట్ పెట్టు, లేకపోతే నేను డేట్ పెడతా. ఎలక్షన్ అయినా పోలింగ్ అయిన గంట తర్వాత ఎక్కడికైనా సరే బలబలాలు తేల్చుకుందాం. ఎంత దూరమైన పోవటానికి రెడీగా ఉన్నాం. నాకు కానీ నా కార్యకర్తలకు సంబంధించి ఎంత పోవటానికి ఉన్నాం. కానీ నువ్వు చేసే జిమ్మిక్కులు, నువ్వు చేసే అబద్ధపు ప్రచారాలు, వాళ్ళు చేసింది ఏమీ లేదు. మనం సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మనం అన్ని రకాల కూడా అన్ని గ్రామాల్లో ప్రజలకు సంబంధించి చాలా డబ్బులు ఇచ్చాం. దరిదాపుగా 1300 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఇక్కడ ఏ గ్రామంలో ఏ పేద కుటుంబాన్ని చూసినా ఆ కుటుంబంలో అమ్మఒడో, చేయుతో, రైతు భరోసా, పెన్షనో, కాపునేత డైవర్ట్ కావాలి. ఇవన్నీ కూడా పక్కకి పోవాలి. మనం ఏదో అడావుడు చేస్తే మన గురించి చర్చ చేసుకుంటారు, మన గురించి మాట్లాడుకుంటారు. మనం చేసిన సంక్షేమ కార్యక్రమం దాన్ని కనపడకుండా చేయాలని ఒక యదవ ప్రయత్నంతో పనిచేస్తూ ఉన్నారు. అది గమనించే నువ్వు ఏం మాట్లాడినా, నువ్వేమి రెచ్చగొట్టాలని చూసినా మన కార్యకర్తలు, నాయకులను అందరినీ కూడా సమన్వయంతో ఉండమని కోరుతూ ఉన్నారు. నిన్నగాక మొన్న మంచికల్లులో మన కార్యకర్తకి సంబంధించి గొడ్డలతో దాడి చేశారు. ఆయన సమన్వయంతో ఉండమని చెప్పడం జరిగింది. 3 రోజుల క్రితం ముస్లిము గడ్డ మీదకి పోయి అక్కడ దాడి చేసి కూడా ఇద్దరిని గాయపరచడం జరిగింది. అయినా సమన్వయంతో ఉండమని చెబుతాం. వాళ్ళు ఇలాంటి చిమ్మిక్కులు ఇలాంటివి చేసి మనల్ని తప్పుదోవ పట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అందరినీ కోరుతూ ఉన్నాం.
ఈ 40 రోజులు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను చెప్తా ఉన్నాను, బ్రహ్మాండంగా ఆయన ఉత్తుత్తి ఏదో శంకుస్థాపన చేసినారన్నారు. 96లో మీరు శంకుస్థాపన పట్టించుకోకుండా గాలి కొదిలి మీరు మాట్లాడే నైతిక హక్కు వర్కపుడు సెల గురించి మీకు లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇది 100% ఈరోజు జగనన్న మాట ఇచ్చినాడని అంటే అందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రం నుండి 5 కోట్ల ప్రజలకు తెలుసు జగనన్న మాట ఇస్తే ఎంత దూరం వెళ్ళిపోతాడని. జగనన్న మన ప్రాంత రైతాంగాన్ని గురించి పబ్లిక్ మీటింగ్లో దాదాపుగా 340 కోట్లతోటి ఏదైతే వర్క్ ప్రజల ఫస్ట్ ఫేజ్ ఉందో ఖచ్చితంగా ఇది నిరంతరంగా జరిగే కార్యక్రమం. ఎలక్షన్ ముందు అడావుడి చేసే పరిస్థితి కాదు. ఎందుకంటే జగనన్న ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి ఆశయాలను బతికించాలని పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 100% మీరు ఏ రకంగా ఏడ్చినా, మీరు ఏ రకంగా కామెంట్ చేసినా వర్గపుడిసెల ప్రాజెక్టు ఆగదు. ఇది పూర్తి చేస్తాం. ప్రతి చుక్క నీరు రైతులకి ఇచ్చి కాపాడుకునే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. ఇది మీరు ఎన్ని జిమ్మిక్కులాడినా, ఏ రకంగా రెచ్చగొట్టినా, ఏ రకంగా చేసినా కూడా ఖచ్చితంగా ఈ 40 రోజులు ఓపికతో ఉంటాం. పనులైతే ఆగవు. ఖచ్చితంగా నిరాటంగా జరిగే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం. దీని గురించి హై లెవెల్ మీటింగ్ కూడా ఎంత ఫాస్ట్గా ఎన్ని ఎక్కువ మిషన్లు పెట్టి ఏ రకంగా చేయాలనే ఆలోచనతో ఈరోజు సాయంత్రం 6:30కి సీఎం గారి ఆఫీసులో సీఎం గారి సమక్షంలో హై లెవెల్ మీటింగ్ కూడా జరగబోతా ఉంది ప్రత్యేకంగా ఈరోజు 6:30కి. ఎందుకంటే అంత నిజాయితీగా ప్రాజెక్టు చేయాలనే ఆలోచన ఇది మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. 2008లో ఈ యొక్క ప్రాజెక్టుని మన గంగలకొండ దగ్గర రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆయన మొదలుపెట్టిన ప్రాజెక్ట్. ఎందుకంటే దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు కాబట్టి ఇది ఆగిపోయింది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఏదైతే 3 నియోజకవర్గాలకు సంబంధించి 1,25,000 ఎకరాలకు సంబంధించి ఖచ్చితంగా 100% పూర్తి చేసే కార్యక్రమం చేస్తాం. లోకేష్ ఒకసారి శంకుస్థాపన చేశాడు, చంద్రబాబు నాయుడు ఒకసారి శంకుస్థాపన చేశారు. ఎవరిని మోసం చేయడానికి అని అడుగుతా ఉన్నాను. మోసం చేయటం, దగా చేయటం, వెన్నుపోటు పడవటం మీకు, మీ పార్టీకి సంబంధించిన నాయకులకి మీకు చెల్లింది తప్పితే మేము నిజాయితీగా చెప్తాం, నిజాయితీగా పనిచేస్తాం. ఎస్, నన్ను 4 సంవత్సరాలు గెలిపిస్తే నాకు అవకాశం ఉంది. ఒక 3 సంవత్సరాలు అవకాశం వచ్చింది కాబట్టి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఇంకా 2-3 లిఫ్ట్లు పెట్టబోతా ఉన్నాం. ఇది మొదలైన తర్వాత ఖచ్చితంగా మిగతా లిఫ్ట్ల సంగతి కూడా చూస్తాం. ఇంతకంటే వేగంగా ఇప్పుడు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల రూపంలో 2,500 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి గడిచిన 3 సంవత్సరాల కాలంలో ఏ రకంగా మన నియోజకవర్గంలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశావో రాబోయే రోజుల్లో అంతకంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏ తండాలో, ఏ మారుమూల ప్రాంతంలో, ఏ ఎస్సీ, ఏ ఎస్టీ, ఏ బీసీ, ఏ మైనార్టీ, ఏ పేద రైతు కూడా ఇబ్బంది కలగకుండా అందరికి కూడా అన్ని విధాల సహాయం చేసే విషయంలో నిక్కచ్చిగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరు ఏమనుకున్నా ఈ యొక్క ప్రాజెక్టు ఆగదు. ఈ ప్రాజెక్టు ఖచ్చితంగా పూర్తి చేసి మన ప్రాంతం ఉండే రైతాంగానికి చిరకాల కోరిక ఏదైతే ఉందో ఖచ్చితంగా జగనన్న చేతుల మీదుగా దీన్ని ఓపెన్ చేసేసి ఖచ్చితంగా తీర్చే కార్యక్రమం ఖచ్చితంగా చేయబోతా ఉన్నాం. ఎవరేమనుకున్నా కూడా, ఎవరేం మభ్యపెట్టినా, ఏ రకంగా మౌత్ పబ్లిసిటీ చేసినా ఈరోజు చెప్తా ఉన్నారు మేము వచ్చేస్తాం, 3 కలిసాం, 4 కలిసాం, వస్తున్నామని చెప్తా ఉన్నారు. సరే, మీరు వస్తామని చెప్పుకున్నారు. ప్రజలకు ఏం చెప్తారు? మీరు ఏం చేసినారని మీకు ఓటేస్తారు.